హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరమ్మని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియో చేసైతే చాలా రోజులు అయిపోతుంది కదా, నేనైతే కొంచెం బిజీగా ఉండి వీడియో చేయలేకపోయాను. నేనైతే జాబ్స్ కోసం పోస్ట్ చేసిన వీడియోకి అయితే చాలామంది రిప్లై ఇచ్చారు. అసలు ఎంతమంది కామెంట్ చేశారంటే జాబ్ కావాలి అని అడుగుతూ ఉన్నారు. నేనైతే నిజంగా టు బీ హానెస్ట్గా చెప్తున్నానండి, నేను ఎక్కడ హెచ్ఆర్గా వర్క్ చేయట్లేదు, అలానే ఏ కంపెనీలో పార్ట్నర్గా చేయట్లేదు, అలాగే నేను ఏ కంపెనీ ఓనర్ని కూడా కాదు. నేను జాబ్ ఇవ్వడానికి నేను ఆ వీడియో చేయడానికి కారణం అసలు కువైట్లో ఉండే వాళ్ళకి బేసిక్గా అంటే చిన్న చిన్న జాబులు కూడా అసలు ఎలా అప్లై చేయాలి, అక్కడ శాలరీలు అనేవి ఎంత ఉంటాయి, అసలు కంపెనీస్లో వీసాలు అనేవి ఎలా మార్చుకుంటారు, ఆ ప్రాసెస్ చాలామందికి తెలియదు కదా. నేనైతే కనీసం ఎంతో కొంత నాకు తెలిసింది, నేను ట్రై చేసింది మీకు చెప్తే మీకు కూడా తెలుస్తుంది. మీరు ఆ వెబ్సైట్లో జాబ్ అప్లై చేస్తారు, లేదంటే ఎంత శాలరీ ఇస్తారు అనే ఒక ఐడియా ఉంటుంది అనేసి అని నేను ఆ వీడియో చేశాను. నేను జాబ్ ఇస్తానని చాలామంది అడుగుతూ ఉన్నారు. నాకైతే నిజంగా నవ్వొస్తుందండి. ఎందుకోసమైతే నేను జాబ్ కూడా నార్మల్గా మీకులాగే నేను కూడా వెతుక్కుని చేసే ఒక ఎంప్లాయీని మాత్రమే. నేనైతే జాబ్లు ఇచ్చే హెచ్ఆర్ మేనేజర్ని అయితే కానే కాదు. నిజంగా మీ అందరూ నిజంగా అడుగుతూ ఉంటేనే నాకే ఒక కంపెనీ ఉండుంటే కనుక మీ అందరికీ జాబ్లు ఇచ్చేయాలి అన్నంత ఇదిగా అనిపించింది మీ కామెంట్స్కి. అందరూ అయితే పాపం చాలామంది కామెంట్ చేశారు జాబ్ కావాలి అనేసని. ఎవరిని ఏమి అనట్లేదండి, ఎందుకోసం అంటే తెలియదు కదా మీకు కువైట్లో ఇలాంటి వెబ్సైట్ ఉంటుంది, ఇక్కడ జాబ్ అప్లై చేయాలి, లేదంటే దీనికి ఇంత శాలరీ వస్తుంది అనేసని అడిగే వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్తున్నాను. ఇండియన్స్ ఇన్ కువైట్, మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్స్ ఇన్ కువైట్ అనే వెబ్సైట్ ఉంది. అందులో కనుక మీరు జాబ్స్ అప్లై చేశారు అంటే మీ CV అందులో నెంబర్ ఉంటుంది, లేదంటే మెయిల్ ID ఉంటుంది. మెయిల్ పంపించడం తెలియకపోతే ఖచ్చితంగా నెంబర్ అయితే ఇస్తారు, వాట్సాప్ నెంబరు. పలానా టైమింగ్లో చేయండి, లేదంటే ఓన్లీ టెక్స్ట్ చేయండి అనేసని మీరు దాన్ని చూసుకొని మీరు వాళ్ళకి CV పంపించారంటే కొంచెం టైం పట్టొచ్చేమో కానీ ఖచ్చితంగా వాళ్ళకి కావాలంటే మాత్రం మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకుంటారు. మీకు కువైట్లో ఉండి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కనుక నేను ఆ వీడియోలో చెప్పినట్టుగా శాలరీలు అన్నీ కూడా అలా వస్తాయి. వీసా ప్రాసెస్ అనేది కూడా అలా ఉంటుంది. ప్లీజ్ ఎవరు కూడా వీడియో అయితే చూసి మళ్ళీ పూర్తిగా కూడా చూడకోకుండా కూడా అడుగుతున్నారు, ఎందులో అప్లై చేయాలండి, ఎలా అండి, నేను ఇది చదివానండి, నాకు సలూన్ జాబ్ కావాలి అనేసని. నిజంగా కూడా నాకు సలూన్ జాబ్స్ అయితే అసలు ఐడియా కూడా లేవండి. అది నార్మల్గా ఇక్కడే చాలామంది నేర్చుకొని అలా వెళ్ళిపోయి చేసేస్తూ ఉంటారు. అసలు శాలరీలు కూడా నాకు అసలు ఐడియా లేదు సలూన్ జాబ్స్ అయితే. సలూన్ జాబ్ కోసం అడిగిన వాళ్ళందరికీ అయితే నేను ఇదే చెప్పగలుగుతాను. ఇంకా నార్మల్గా నేను చెప్పిన చిన్న చిన్న జాబ్స్ అని చెప్పాను కదా, క్యాషియర్ అని, హోస్టెస్, లేదంటే వెయిటర్స్, రిసెప్షనిస్టు, వీటన్నిటికీ కూడా నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ అలాంటివి ఉంటే సరిపోతుంది. మీరైతే ఇండియన్స్ ఇన్ కువైట్ అనే వెబ్సైట్లో మాత్రం జాబ్స్ అనేవి అప్లై చేసుకోవాలి. లేదు ఇంకా మంచి జాబ్స్ హెచ్ఆర్గా, లేదంటే ఇలాంటి పెద్ద పెద్ద పొజిషన్స్ ఉంటావు కదా, అలాంటి వాటికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక byte.comలో మీ CVని అప్లోడ్ చేయండి. ఇంకా అలానే ఇండీడ్ అనేసని కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అందులో కూడా మీరు అప్లై చేయొచ్చు. కానీ చాలామంది ఈజీగా వెతికే ఒక వెబ్సైట్ ఏదన్నా ఉంది అంటే అది ఇండియన్స్ ఇన్ కువైట్ అనే వెబ్సైటు. నేను అది ఎలా అప్లోడ్ చేయాలి, అది అసలు ఎలా వస్తుంది అనేది కూడా మళ్ళీ వీడియో చేస్తాను. ఇక ఇండియన్స్ ఇన్ కువైట్ అనే వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను మీకు. మీరు అడిగిన ప్రశ్నలకైతే ఇదే నా సమాధానం అండి. నేనైతే జాబ్ ఎవరికి ఇవ్వలేను, మళ్ళీ వేరే వీడియో చేయడం ఎందుకు అనేసి ఇందులోనే చూపించేస్తున్నాను. చూడండి జాబ్ ఎలా అప్లై చేయాలని. ఐఫోన్ అయితే కనుక సఫారీలోకి, లేదంటే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే కనుక గూగుల్లోకి వెళ్ళి ఇండియన్స్ ఇన్ కువైట్ అని సెర్చ్ చేయండి. నేనైతే అలా టైప్ చేశాను కదా, ఇక్కడ ఎక్సైట్ది సేల్ అనేది నడుస్తుంది, దానివల్ల మనకి ఓపెన్ చేయడానికి అవ్వట్లేదు. ఇంకా అలా ఓపెన్ అవ్వలేదు అనుకుంటే కనుక సిచ్యువేషన్ వేకెంట్ అని టైప్ చేయండి. ఇలా చేసినా కూడా ఇండియన్స్ ఇన్ కువైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి IIK క్లాసిఫైడ్స్ కువైట్ అని వచ్చింది కదా, ఇదేనండి. ఇంక ఈ సైట్లోకి వెళ్ళామంటే జాబ్స్ అన్నీ కూడా చూడండి ఎలా కనిపిస్తున్నాయో. కొన్ని హైలైట్ చేసినవి పైన పెట్టుకుంటారు వాళ్ళు, ఇంకా వాళ్ళు వేకెన్సీస్ అయ్యే వరకు కూడా అవి అలా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా BEC ఎక్స్చేంజ్ అయితే ఇప్పుడు హైరింగ్ జరుగుతుంది, దానివల్ల అవి పైన ఉన్నాయన్నమాట. ఇంకా అలానే కింద చూడండి డ్రైవర్స్,
ప్రమోటర్స్, సేల్స్, ఈ జాబ్స్ అన్నీ కూడా కింద కనిపిస్తూ ఉన్నాయి కదా. మనం ఏదైతే ఓపెన్ చేస్తే దాని ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఇచ్చేస్తారు వాళ్ళు. ఇందులో మొత్తం A to Z అన్ని జాబ్స్ కూడా ఉంటాయండి. కానీ చాలా ఈజీగా ఈ వెబ్సైట్లోంచి అయితే మనం అప్లై చేయగలుగుతాము. నేను అందుకే మెయిన్గా ఇన్నిసార్లు చెప్తున్నాను దీని గురించి. చూడండి అసలు ఎన్ని పేజెస్ ఉన్నాయో. మనం ఒక 1 వీక్ వరకు ఉండే పేజెస్ అన్నీ కూడా ఓపెన్ చేసుకొని వాటిలో మనకి కావాల్సినవి నెంబర్ నోట్ చేసుకొని వాటికి CV పంపించామంటే వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ని బట్టి, ఇంకా మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నారు కువైట్లో అనే దాన్ని బట్టి తీసుకుంటారు. చూడండి ఇప్పుడు ఒక పోస్ట్ని అయితే నేను ఓపెన్ చేశాను కదా. కింద వాట్సాప్ నెంబర్ ఉంది, వాళ్ళు క్వాలిఫికేషన్, మీ ఏజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశారు. అలా ప్రతి ఒక్కదానికి కూడా ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగాని. కొంతమంది అయితే శాలరీ కూడా మెన్షన్ చేస్తారు. మనం డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఆ నెంబర్కి, లేదంటే మనం మెసేజ్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కొన్నిసార్లు లేట్ అవుతుంది అంతే. ఇక ఈ వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరు డైలీ చూసుకోవాలి. జాబ్స్ ఎప్పటికప్పుడే అప్డేట్ అవుతూ ఉంటాయి, డైలీ పెడుతూనే ఉంటారు. ఇందులోనూ చాలా వరకు కువైట్లో అయితే 90% మంది ఇందులో నుంచే అప్లై చేస్తారు నాకు తెలిసైతేని. ఇక సేమ్ అలానే వేరే వెబ్సైట్ ఉంది కువైట్ జాబ్స్ అని. ఇక ఇందులో కూడా సేమ్ ఇప్పుడు నేను ఇండియన్స్ ఇన్ కువైట్లో చూపించాను కదా, సేమ్ అలానే ఇందులో కూడా సేమ్ రిలేటెడ్గా ఉండే జాబ్సే ఉంటాయి. అందులో పోస్ట్ చేస్తారు, ఇందులో కూడా పోస్ట్ చేస్తారు. అంటే 2 వెబ్సైట్లలోనూ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇందులో అయితే మనకి ఇలా జాబ్స్ అని ఓపెన్ చేయగానే కింద చూడండి ఏదో ప్రైవసీ పాలసీ ఐ అగ్రీ అనేసి ఎగ్రీ కొట్టమని చూపిస్తున్నాడు కదా. పైన కూడా ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ నడుస్తూనే ఉంది. ఇంక ఈ వెబ్సైట్లో అయితే మరీ అంత క్లియర్గా ఉండదు జాబ్స్ చూసుకోవడానికి. మీరు ఆ వెబ్సైట్లో అన్నా లేదైనా ఇందులో అయినా కూడా పైన సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు సేల్స్కి వెళ్ళాలనుకుంటే సేల్స్ అని, క్యాషియర్కి వెళ్ళాలనుకుంటే క్యాషియర్ అని అలా కొడితే కూడా ఫిల్టర్ చేసి మీకు ఓన్లీ ఆ పొజిషన్స్ మాత్రమే చూపిస్తుంది. సేమ్ ఇందులో కూడా అలాగే చాలా పేజెస్ ఉంటాయన్నమాట. మనం అన్నీ కూడా తీసి చూసుకోవచ్చు. నేను మరొక వీడియో చేసేటప్పటికి మేబీ టైం పట్టొచ్చు అనేసని నేను ఇంకా ఇందులోనే మళ్ళీ చూపించేస్తున్నాను. మీకు యూజ్ అవుతుంది, ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే కనుక చూసుకుని అప్లై చేసుకుంటారు అనేసని. చాలా ఎక్కువగా ఇందులో డ్రైవర్కి ఉన్నాయి చూడండి, కొన్ని అయితే చెఫ్కి ఉన్నాయి, ఇంకా అలానే బ్యూటీషియన్స్కి ఉన్నాయి. అలా అన్ని రకాలు ఉంటాయి. మీరు ఓపిక్గా చూసుకొని అప్లై చేసుకోవాలి అంతే. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఇన్ని జాబ్స్ వెతుకుతున్నాను, ఇన్ని అప్లై చేస్తున్నాను, కాల్స్ రావట్లేదు అనేసని. కొద్దిగా వెయిట్ చేయాలండి, టైం పడుతుంది దేనికైనా. ఎలా అయినా కూడా మీకైతే ఖచ్చితంగా మంచి జాబ్ దొరకాలి అని నేనైతే మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఇంకా ఇలా ఒక వీడియో ఫుల్గా చేస్తే క్లియర్గా ఉంటుందని చూపించాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీకు ఆ వీడియో నుంచి చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నాను. నన్ను జాబ్ అడిగే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. మీరైతే కువైట్కి కొత్తగా వచ్చుంటే కనుక జాబ్ అయితే ఇలా అప్లై చేసుకోండి, ఓకేనండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ జాబ్ మాత్రం అడగండి, ఓకేనా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్కారం, బాయ్ బాయ్.